పురుషుల కంటే మహిళల్లో ఫ్రీక్వెంట్‌గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడానికి కారణాలేంటో ఈ వీడియోలో చూద్దాం. ఐయామ్ డాక్టర్ జ్ఞానప్రకాష్, యూరాలజిస్ట్, శ్రీ హాస్పిటల్ గుంటూరు. మహిళల్లో యూరిన్ ప్యాసేజ్ అనేది చిన్నగా ఉండటం వల్ల బాక్టీరియా ఈజీగా యూరిన్ బ్లాడర్‌లోకి ఎంటర్ అయ్యి ఇన్ఫెక్షన్ ట్రిగ్గర్ అవుతుంది. పోస్ట్ మెనోపాజల్ విమెన్‌లో కూడా హార్మోన్ డెఫిషియన్సీస్ ఉండటం వల్ల ఫ్రీక్వెంట్‌గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నా ఓపీకి యూరిన్ ఇన్ఫెక్షన్స్‌తో వచ్చిన మహిళల్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, చాలామంది సరిగ్గా వాటర్ తాగట్లేదు. అట్లనే ఎక్కువ మంది యూరిన్ కూడా చాలాసేపు హోల్డ్ చేసుకుంటున్నారు. నేను చెప్పే ఈ 4 సూత్రాలు గనక మీరు పాటించినట్లయితే యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్త పడొచ్చు. వాటిల్లో అన్నిటికంటే ముఖ్యమైనది ఎడిక్వేట్‌గా వాటర్ తాగాలి మీరు. ప్రతి 2-3 గంటలకి ఒక గ్లాసు నీళ్ళు తప్పకుండా తాగాలి. అలాగే టైంకి వాష్‌రూమ్‌కెళ్ళి యూరిన్ బ్లాడర్ అనేది ఎంప్టీ చేయాలి. మీకంటూ సమయం తీసుకొని వారానికి అట్లీస్ట్ 4 డేస్ అన్న ఎక్సర్సైజ్ చేసి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవటం వల్ల మీ ఇమ్యూనిటీ బూస్ట్ అయ్యి రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్త పడవచ్చు. దిస్ ఇయర్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే థీమ్ ఈస్ గివ్ టు గెయిన్. ఈ 4 హెల్త్ టిప్స్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో ఉన్న మహిళలకి షేర్ చేయండి అండ్ స్ప్రెడ్ అవేర్నెస్ ఆన్ విమెన్స్ హెల్త్. థ్యాంక్ యూ.